ధైర్యం మరియు ఆత్మాభిమానాలు ఆవిడికి ఆభరణాలు. అయితే వివాహం తర్వాత మా రామయ్యకి ఎలాంటి అపకీర్తి తీసుకురాదన్నమాట. అపకీర్తి సంగతి పక్కన పెట్టండి. మా సీతమ్మ తల్లి లేని మీ రామయ్యని ఎవ్వరూ ఊహించుకోలేనంత కీర్తిని తీసుకొచ్చి పెడుతుంది. దశరథ రాముణ్ణి కాస్త సీతారాముడిగా ప్రసిద్ధి చెందేలా చేస్తుంది. కౌసల్యరాముడుగా పిలుచుకోబడుతున్న మీ రామయ్యని జానకి రాముళ్లా గుర్తింపు సంపాదించి పెడుతుంది. భూమి పుత్రికగా, లక్ష్మీదేవి అవతారంగా, సీతాదేవిగా అత్యంత పూజనీయమైన స్థానంలో నిలబడుతుంది. అయినా ఆ శ్రీరాముల వారు శివధనస్సుని విరిచినప్పుడే సీతమ్మ వారిని గెలిచేశారు. ఇంకా మీ మాటల యుద్ధాలెందుకు? కళ్యాణానికి వేళవుతోంది. పంతులు గారు, వీళ్ళిద్దరి చేతుల మీదుగా కళ్యాణం జరిపించండి. అలాగేనయ్యా. అమ్మాయి, అబ్బాయి రండి. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. కంకణధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు. అమ్మా, మీరిరువురు ఒకరికొకరు కంకణాలు కట్టుకోండి. బాబు, ఇదిగో రామచంద్రమూర్తికి కూడా కంకణం కట్టునాయనా. అమ్మా, ఇదిగో నువ్వు సీతమ్మ వారికి కట్టు. ఓం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం తేంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. కంకణధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు. ఓం మహాలక్ష్మీ దేవతాభ్యో నమః. జనక మహారాజ పుత్రీ నమో నమః. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. తాం మమావహ జాతవేదో లక్ష్మీం వరప్రదామినీం యస్యాం హిరణ్యం విందేయం ధర్మశ్వం పురుషాణం. ఓం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం తేంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. ఓం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం తేంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు. భజంత్రేలు భజంత్రేలు వాయించండి. ఓం ఛాయాయాం పారిజాతస్యేయం సింహాసనోపరి ఆసీనమం తస్యాం ఆయతాక్షం పురంధరం చంద్రానం చతుర్బాహుం శ్రీవత్సాంకితవక్షం మణి సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే. అక్షతాన్ సమర్పయామి, ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి. అపచారం అపచారం. ఏమైంది పంతులు గారు? సీతమ్మ వారి మెళ్ళో కట్టాల్సిన తాళిబొట్టు కనిపించడం లేదయ్యా. ఏమంటున్నారు పంతులు గారు? అవునమ్మా, తాళిబొట్టు కనిపించడం లేదు.
తాళిబొట్టు కనిపించకపోవడం ఏంటి? అక్కడే ఉండాలి కదా, చూడండి. చూడండి, అవును పంతులు గారు, చూడండి అక్కడే ఎక్కడ ఉంటుంది. ఆ, వెతకండి పంతులు గారు. సరిగ్గా చూడండి పంతులు గారు. చూసావా, మన చేతుల మీదుగా కళ్యాణం జరగడం ఆ శ్రీరామచంద్ర ప్రభువుకే నచ్చడం లేదు. అందుకే తాళిబొట్టుని కనిపించకుండా చేశారు. ఇప్పటికైనా అర్థమైందా? మనం జంటగా ఉండటం, జంటగా ఫీల్ అవ్వటం రాంగ్ అని. అక్కడ చూడండి. ఆ, పంతులు గారు, ఏది జరిగినా దేవుడు ఆజ్ఞ లేనిదే జరగదు అంటారు. ఏమో, మా మ్యాడీ లక్ష్మిలతో ఈ కళ్యాణం జరిపించడం ఆ సీతారాములకే ఇష్టం లేదనుకుంటా. అందుకే ఇలా జరిగింది. గుళ్ళో జరిగిన అపచారానికి గుడి మొత్తం పసుపు నీళ్లతో శుద్ధి చేద్దాం. వచ్చే శ్రీరామనవమికి అంగరంగ వైభవంగా కళ్యాణం జరిపిద్దాం. ఏమంటారు పంతులు గారు? కళ్యాణం ఆగకూడదమ్మా, ఎలాగైనా జరిపించి తీరాలి. శుభగడియలు దాటిపోయాక కూడా కళ్యాణం జరిపించవచ్చా పంతులు గారు? దేవుడికి శుభగడియలేంటమ్మగారు? ఏ గడి అయినా దేవుళ్ళకి శుభగడియలే. పంతులు గారు, మీరు ప్రశాంతంగా ఉండండి, నానిప్పుడే వస్తాను. అలాగే అమ్మా. ఎక్కడికి వెళ్తుంది ఇది? ఏం చేయబోతుంది? ఏంటిది? మీకోసం చీర కొని తెచ్చాను. పొద్దున్నే ఇద్దామనుకున్నాను, కానీ మీరు చిరాకులో ఉన్నారు కదా అని ఇవ్వలేకపోయాను. నేను నిన్ను అడిగానా? నాకు చీర కొనిపెట్టమని నేను నిన్ను అడిగానా? అడగలేదు కదా, అయినా ఎందుకు తీసుకొచ్చావు? ఓ, వన్ సెకండ్. బహుశా నన్ను నువ్వు ఇంకా భారీగానే ఫీల్ అవుతున్నావనుకుంటా. అలాంటి ఫీలింగ్స్ ఏవి పెట్టుకోవద్దని క్లియర్గా చెప్పాను కదా. మనం కలిసి ఉండేది కాదు కలిసి ఉన్నట్టు నటించేది ఇంకొక 5 months మాత్రమే.